లాయర్ రాకేష్ వాదన, రాగిణి కేసు గెలుపు. చూడు శైల, లాయర్ రాకేష్ గారు రోజు రోజుకి సెన్సేషన్ లాయర్గా పేరు తెచ్చుకుంటున్నారు. కానీ మన జెమినీ టీవీలో ఇంతవరకు ఇంటర్వ్యూ చేయలేదు. ఏం చేయాలి సార్? ఆయనకు పబ్లిసిటీ పిచ్చలేదు. ఆయన ఇంటర్వ్యూ కోసం ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. అందుకే మన మద్రాస్ ఆఫీస్ నుంచి స్పెషల్ రిపోర్టర్ సంజయ్ని పిలిపిస్తున్నాం. రాకేష్ ఇంటర్వ్యూనా? రాకేష్ ఇంటర్వ్యూ దొరకదే. 3 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా. శైలు, మనిషిని లాంగ్ షాట్ లో స్టడీ చేయాలి, క్లోజ్అప్ లో కొట్టాలి. చెప్తే వినవు కదా. రాకేష్ రోజు కోర్టుకు వస్తాడు, వెళ్ళి క్లోజ్అప్స్ వేసుకో. కమాన్ కమాన్ కమాన్, పదండి. కమాన్ యా. ఓహో, ఏంటి లేటు? బీ క్విక్. ఈ సంధ్య రాకేష్ కార్ వచ్చింది. హలో, లాంగ్ షాట్ అదిరిందే. స్విచ్ నొక్కు. నొక్కుతా. ఇంటర్వ్యూ. హలో కెమెరా. జెమినీ టీవీ ప్రేక్షకులకు మా నమస్కారం. ఇప్పుడు మీ సంధ్య అందిస్తుందా సంధ్య రాగం. ఇప్పుడు మీరు ఎవరిని చూడబోతున్నారో చెప్పండి. గ్రేటెస్ట్ లాయర్ ఆఫ్ అవర్ టైం, రాకేష్. హలో, మైక్ టెస్టింగ్. షట్ అప్. రాంగ్ నంబర్. ఫాలో ఫాలో కెమెరా. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాకేష్. ఐఎమ్ సంధ్య ఫ్రమ్ జెమినీ టీవీ. మా సంధ్య రకం ప్రేక్షకులు ముచ్చటైన ముచ్చాలంటివి మాటలు వినాలని ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సార్, మిస్టర్ రాకేష్. చూసారా, గొప్ప వాళ్ళందరూ తక్కువ డైలాగ్లే వాడతారు. అలాగే మిస్టర్ రాకేష్ కూడా తక్కువ డైలాగ్లు ఏమిటో తెలుసుకుందావా? వేరే ఫైల్లో ఉన్నాయా మిగతా డాక్యుమెంట్స్ అన్ని? గుర్లేగం చెప్పమని చెప్పాను కదా, చెప్పావా? చెప్పండి సార్. ఏం చెప్పేది ఇంకా? అందానికి హెడ్ ఆఫీస్ లాంటి ఫేసు, పర్సనాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి బాడీ ఉన్నాయి మీకు. మీరు సినిమాల్లో చేరుంటే అక్కడ కొట్టేసేవారు. కానీ ఈ లాయర్ వృత్తిని ఎందుకు అనుకున్నారు మీరు? గుర్లేగం సార్, షూటింగ్ పర్మిషన్ ఉందా? ఉందా అంటే లేదు సార్, లేదు అంటే ఉంది సార్. ఉందా లేదా? మీరే ఆవిడ గారిని ఇంటర్వ్యూకి రమ్మన్నారట. ఆవిడ చెప్పారు, నేను చెప్పాను. జడ్జి గారి సుత్తి మీద ఒట్టు. ఫోన్ వచ్చింది, వస్తాను సార్. 5 నిమిషాల్లో అందరిని పంపించేయాలి సార్. మీరు కొంచెం ఇటు వస్తారా? చేయండి, పదండి. ఇగో, ఈసారి గండం తప్పింది. నువ్వు ఆడపిల్లవైనా పర్వాలేదు, ఆ 7 కొండల వారికి జుట్టిస్తాను మొక్కు. కావాలంటే నీ గుండుకు అందమైన విగ్గు నేను కొనిస్తా. ఎందుక? అబద్ధాలు చెప్పినందుకు మా లాయర్ గారు ఎగరేసి బోర్లేసి తిరగేసి ఏ పార్టుకు ఆ పార్టు చీల్చి పారేసేవాడు. నీకే చేత్తో మైక పట్టుకుని రాకేష్ రాకేష్ అని దానివి మొహం చూడు. పోనీ నా ఇంటర్వ్యూ ఏమైనా తీసుకుంటావా? బ్యాడ్ లక్. జెమినీ టీవీకి లేదు, స్టార్ టీవీ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాలే. అయిందా పెళ్ళి? రాకేష్ విషయం మర్చిపో, ఇక పద. కట్. ఈ క్లోజప్ మిస్ అయింది. ఇంకో క్లోజప్ టైట్గా ఇస్తాను ఈ మిరపకాయకి. మిరపకాయ అసలు పేరు అదే. నూరా. ఇదిగో, ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో, నువ్వు డబ్బులు తీసుకొట్టి ఇక్కడ కొట్టు అంతే. ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకి లగేజ్ కొడతాను నువ్వు? అవును. ఈ మూటకి లగేజ్ కొడతావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెక్కలు కాకపోతే ఈ మూటకి లగేజ్ కొడతాను నువ్వు? ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి? భలే వాడు అయ్యా నువ్వు. వామ్మో, ఇటు తింటున్నారేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు? ఓయ్, లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఎవరితో మాట్లాడుతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నన్ను దించేస్తావా నువ్వు? మరి దించేస్తే బస్సు ఆ రూట్లో ఈ రూట్లోకి వస్తా మరి. నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందే మీకు? ఇదిగో, ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తినే ఉంటుంది. నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు. అంటే సారీ, ఏంటయ్యా నీ గోలా? మరేందంటే అట్ట మాట్లాడతారు ఆయన? నువ్వెక్కడ దొరికావే బాబు? టికెట్కి డబ్బులు ఇస్తా ఉండండి. ఓ ఎగ్గొడతావా? ఏందో ఇది? ఏంటంటే అందరూ ఇట్లా మాట్లాడతారు, అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం చదువుకోలేరా? పైగా చదువుకునే వాళ్ళగా ఉన్నారు. ఇదిగండి డబ్బులు. ఏంటిది? 10 పైసలు తగ్గే. లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవని చెప్తున్నాను కదా. ఇవ్వకపోతే దించేస్తాను. నన్ను దింపేస్తావు నువ్వు? ఇరుకుపాల వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందా మీకు అసలు?
అంతే 10 పైసలు దింపేస్తా. ఇంతమంది ఉన్నారు బస్సు 50 మంది 10 పైసలు సర్దుకోలేవు నువ్వు. ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడే అన్యాయం అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇచ్చే. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా. నాకే సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే. అసలు ఇవ్వలేనాడు. నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? సారీ. బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడితే మేము మధ్యలో ఏదో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మధ్యలో నీకు ఎందుకు అసలు? అది కదన్నా, 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా. మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా? ఏమండి టైం ఎంత అయిందండి? 9:10. కొడతావేంటి? లేకపోతే కొడతావేంటి? చూస్తున్నాను. వాళ్ళండి ఎగసెక్కలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? లేవడిగాను టైం అడిగావు, మీరు నాకేం చెప్పారు? 9:10 అయింది. 9:10 అని చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. కొడతావేంటి? పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. టైం 9:10 అయింది. 9:10 అంటావు. చంపేస్తాను అసలు. చంపేస్తాను. ఏంటి నువ్వు? నేను ఎవరికన్నా అసలు? టైం ఎంత అన్నావు? నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయింది అన్నాను. 9:10 అంటావు. 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. గేట్ వేసారా? గేట్ వేశారు కాబట్టి కదా బస్సు ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడగా ముందేవో ఒళ్ళో మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టే కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగుపాలు వాళ్ళంటే ఎక్కడికక్కడ ఉంది మీకు. అంటే రైలు వచ్చినప్పుడు గేట్ ఎత్తారంటారా, గేట్ వచ్చినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా, మెయిల్ అంటారా? అంత అవసరం అది? అవసరం. సర్కార్ అయి ఉంటుంది. ఏంటి 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 సర్కార్ అదే సర్కార్ అదే. చేంజ్ చేసుకుంటే బాగుంటుంది చెబుతున్నా. ఏంటిది ఏంటి సర్కార్ అదే? ఎవరు తెలుసు? సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఇంత చదువుకున్నా సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? 8 పెట్లు ఉంటాయి, లెక్క పెట్టు. రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. ఏంటి కొడతావేంటి? పరిస్థితి కొడతావేంటి? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెగాల నీకు. రైలు వస్తుందంటే విమానం వస్తుందటవా? ఏ రైలు వస్తుందో చెప్పు. ఏంటి మాట్లాడవా? కొడతావేంటి? లేకపోతే ప్రతిసారి కొడతావేంటి? మాట్లాడవా? చూసి చెప్పు. 8 పెట్టెలు సర్కారు. మళ్ళీ కొడతావేంటి? నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు అని. ఏంటి 8 పెట్లున్న ప్రతి సర్కార్ అవుతా? మరి అది గూడ్స్. వందనాలు. ఎవరమ్మా నువ్వు? తెలుగింటి ఆడపడుచుని. పుట్టింది మైకేల్ జాక్సన్ టైంలోనైనా అన్నమాచార్య టైం నాటి అలవాట్లున్న ఆడపిల్లని. మీరిప్పుడు నన్ను లోపలికి రమ్మన్నారా? మర్చిపోయాను రామా. అరే ఏంటిది? నన్ను దీవించండి. పెళ్ళయిందా? వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామా, నీ పేరేంటి? సంధ్య. చక్కటి పేరు. అంటే నేను చక్కగాలేనా? నీకేం చుక్కలా ఉన్నావు. మీరు నన్ను కాఫీ తాగుతావని అడిగారా? మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను. నా కాఫీ టీ అలవాట్లేదు. పొద్దున్నే చద్దన్నం ఉల్లిపాయ అంతే. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయివి కాదమ్మా. అవును, తొందరపడ్డాను. కూర్చో. పెద్దవారు ముందు మీరే కూర్చోండి. మేము జెమినీ టెలివిజన్ నుంచి వస్తున్నాం. రండి రండి. మన స్టాఫే. అది శైలు, ఆయన కెమెరామెన్. అమ్మ మనసు అనే పాయింట్ మీద ఇంటర్వ్యూ చేస్తున్నాం. దానికి మీ ఇంటర్వ్యూ కావాలండి. నా ఇంటర్వ్యూవా? ప్లీజ్ కాదనకండి. పొట్ట తిప్పలు. నాకు ఇంత ఫుడ్ పెట్టండి ప్లీజ్. అది కాదు, నాకు అలవాటు. నాకు భయంగా ఉంది. ఏం భయం లేదు. మీరు నాతో ఇప్పుడు ఎలా మాట్లాడారు అలా మాట్లాడితే చాలు. సరే. ఎవరది? ఏంటా కన్ఫ్యూషన్ అక్కడ? ఎవరు వీళ్ళంతా? హలో, ఏంటయ్యా ఇల్లా స్టూడియో? రాకేష్, ఈ అమ్మాయి పేరు సంధ్య. జెమినీ టీవీలో పనిచేస్తుంది. తల్లి మనసు అనే టాపిక్ మీద ఇంటర్వ్యూ కోసం వచ్చింది. అమ్మ వీళ్ళంతా. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. తల్లి మనసు గురించి మీరు చెప్తే బాగుంటుందా? బాగుండదు. మీ కొడుకు చెప్తే చాలా బాగుంటుంది. కరెక్ట్. విన్నావా రాకేష్? తల్లి మనసు గురించి నువ్వు చెప్పు, నేను వింటాను. తల్లి మనసు అంటే నీకు తెలీదా? తెలీదు. ఏ? నాకు తల్లి లేదు కాబట్టి. అయ్యో పాపం, అందుకే అడుగుతోంది. చెప్పు రాకేష్, నా కోసం. ఇక్కడే కూర్చోండి, పర్వాలేదు. థ్యాంక్స్ అండి. స్టార్ట్. నన్ను బ్రతికిస్తుంది మా అమ్మ మనసు. సృష్టిలో మొదటి నాదం ఓంకారం. మనసు మొదటి పలికిన మాట అమ్మ. చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తుకొస్తుంది. ఒకడు ప్రియురాలు వల్ల పడ్డాడు. ఒకరోజు ఆ ప్రియురాలు వాడి తల్లి గుండె కావాలని అడిగింది. వాడు వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ
నాకు నీ గుండె కావాలని అడిగాడు. తల్లి ఆనందంతో బిడ్డను కాదనిలేక తన గుండె కోసిచ్చింది. రక్తం కారుతున్న ఆ గుండెను ప్రియురాలకు బహుమతిగా ఇవ్వాలని వాడు పరిగెడుతున్నాడు. దారిలో రాయి తగిలింది. వాడు కింద పడ్డాడు. చేతిలోని తల్లి గుండె దూరంగా పడింది. ఆ గుండె బిడ్డను చూసి, బాబు ఏంట్రా తొందర, దెబ్బలు తగిలాయా, రక్తం కారుతుందా అని అడిగిందట. అది అమ్మ మనసు. తల్లి మనసు అనుభవించేదే కానీ మాటలతో చెప్పేది కాదు. ఇంత మంచి కొడుకున్నా మీరు చాలా అదృష్టవంతులు. నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ అండి. చూసావా, డైలాగ్స్తో పడేసి క్లోజప్లో కొట్టాను. ఎలా పట్టు నేనెప్పుడు మా అమ్మ మాట కాదన్ను, అందుకే మాట్లాడాను. ఆ రికార్డ్ చేసిన కేసెట్ ఇవ్వు. ఇవ్వు. ఇచ్చే. ఇంకెప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడుకో.